హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కాన్సెప్ట్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ 1:4 రిస్క్ రివార్డ్ వచ్చింది. ఓకే, చిన్న రిస్క్ రివార్డ్ అయినా మంచిగా పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాం. బట్ స్టిల్ మార్కెట్కి అగైనిస్ట్గా ట్రేడ్ అనమాట, అందుకే ఎక్కువసేపు హోల్డ్ చేయలేదు. సో చిన్న టార్గెట్ తీసుకొని బయటకు వచ్చేసాం అన్నమాట. సో ఆ ఎంట్రీ ఏంటి, ఎలా వచ్చింది ఏంటి అనేది ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మిమ్మల్ని ఎప్పటిలాగా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా నచ్చినట్టయితే, నేను ఇస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న ప్రీ మార్కెట్లో చెప్పుకున్నాం కదా. ఓకే, ఈరోజు ఏమైంది, మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఉంటుంది. మార్కెట్ ఫస్ట్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పాను కదా. ఓకే, సో అయ్యింది, అలాగే అయ్యింది. లైక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, రైట్, బాగానే ఉన్నది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా లోన్ క్లోజ్ అయిపోయింది. బట్ స్టిల్ ఈ ఎంట్రీ అనేది మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు, మీరు చెప్పారు కదా నిన్న ఈ ప్రీ మార్కెట్లో ఇలాగే ఎంట్రీ చెప్పారు కదా అంటే, నేను ప్రీ మార్కెట్లో ఎంట్రీ ఇలాగే చెప్పాను. బట్ స్టిల్ ఓకే, డౌన్ సైడ్ వచ్చి ఉండొచ్చు, ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చి ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ ఎంట్రీ కాదు. ఎందుకంటే మీకు ప్రీ మార్కెట్లో ఇంకో పాయింట్ కూడా చెప్పాను, మీరు అది కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఈ లెవెల్ ఉంది చూడండి, ఇది ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. మార్కెట్ ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీన్ని టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి 15 minutes టైం ఫ్రేమ్లో ఇలాంటి క్యాండిల్ పడితే వాల్యూ ఉండేది. ఇప్పుడు ఎలాగంటే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇలా ఉందా. ఓకే, దీన్ని టచ్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్లో, లేకపోతే సెకండ్ క్యాండిల్ ఐదర్ ఏంటంటే ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అయినా, లేకపోతే ఇప్పుడు ఎలాగంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ దీన్ని టచ్ చేసి సెకండ్ 15 minutes క్యాండిల్ లాన్కి వచ్చేయాలన్నమాట. ఆ సినారియో అయితే వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఈ సినారియో అయితే వర్కౌట్ ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ ఎంట్రీ కాదన్నమాట, ఇది రాంగ్ ఎంట్రీ. ఓకే, సో కావాలంటే వెళ్ళి ప్రీ మార్కెట్లో చూసుకోండి, నేను ఈ పాయింట్ క్లియర్గా చెప్పాను కూడాను. ఓకే, సో ఈ ఎంట్రీ ఏదైతే ఉన్నదో ఇది రాంగ్ వ్యాలిడ్ ఎంట్రీ. ఓకే, స్టిల్ మనకి ఏంటంటే డౌన్ సైడ్ ర్యాలీ అయ్యిండొచ్చు, మీరు ఏదైనా ఎంట్రీ తీసేసుకుంటుంటే అది స్టిల్ అది రాంగ్ ఎంట్రీ మాట. ఓకే, సో అది మాట. ఓకే, సో నైస్. ఓకే, స్టిల్ ఇక్కడ మనకి ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి దాని సంగతి రేపటి చూద్దాం. రేపటి ప్రీ మార్కెట్లో ఈరోజు నైట్ ప్రీ మార్కెట్లో పోస్ట్ చేస్తాం కదా, దాని గురించి చెప్తాను ఏంటనేది, దాని సంగతి ఏంటనేది. ఓకే సైన్. అయితే ఇంకో సినారీ ఏం జరిగిందంటే ఇక్కడ లైక్ ఓకే, డౌన్ సైడ్ ర్యాలీ అయింది, నిన్నటి ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్కి వచ్చింది, బాగానే ఉంది. బట్ స్టిల్ మీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను మార్కెట్లో ఏంటంటే, ఈ మంత్లీ టైం ఫ్రేమ్లో ఇది ఒక లెవెల్ ఉందని చెప్పాను. ఈ మార్కెట్ దాన్ని టచ్ చేసింది. ఏది, నిన్న 15 minutes టైం ఫ్రేమ్ ఇది ఉంచాను, నిన్న క్లోజింగ్ ప్రైస్ మార్కెట్ ఎగ్జాక్ట్గా ఆ ఏరియాని టచ్ చేసింది. టచ్ చేసి ఈరోజు ఏమైందంటే, ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుందంటే, పోనీ ఈ లిక్విడిటీ ఏరియాని దగ్గర నుంచి టచ్ చేసి వస్తే దీనికి లైక్ అంత ప్రాబిలిటీ ఉండకపోతుంది, దానికి అంత వాల్యూ ఉండకపోతుంది. బట్ దాన్ని టచ్ చేసి రావట్లేదు కదా, కొద్దిగా దీనికి వాల్యూ ఉంటుంది అనమాట. అయితే సో ఈ విధంగా మార్కెట్ అనేది 360 degrees మనం అనలైజ్ చేయాలి. ఓకే, దీన్ని టచ్ చేసిన తర్వాత ఏమైందంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది, మీరు అబ్జర్వ్ చేయండి చూడండి. ఓకే, సో ఇది క్లోజింగ్ ప్రైస్ మాట. సో ఇది ఒక ఇంబ్యాలెన్స్. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్కి వేస్తాను చూడండి. పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనమాట. మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వచ్చింది. ఓకే, ఎందుకంటే నేను చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎందుకు నమ్మానంటే ఈ లెవెల్ వల్ల అన్నమాట. మంత్లీ టైం ఫ్రేమ్ ఉంది కదా, దీన్ని టచ్ చేసి ఎస్టర్డే అది క్లోజ్ అయింది. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఈరోజు కాల్ ఎంట్రీ చిన్నది, చాలా చిన్నది ఎంట్రీ అనమాట, పెద్ద టార్గెట్ కాదు, చిన్న ఎంట్రీ ప్లాన్ చేశాను అనమాట. ఓకే, సో అది. అయితే ఇంకో కన్ఫర్మేషన్ కూడా ఏది వచ్చిందంటే, మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇది చూడండి, ఈ 15 minutes టైం ఫ్రేమ్లో ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏదైతే వచ్చిందో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్తో ఫామ్ అనమాట. సో ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏంటి అంటే, మీకు మీరు నా వీడియోస్ ఫాలో అయితే మాత్రం ప్రతి వీడియోలో ఈ ఎంట్రీ వస్తే గ్యారంటీ చెప్తుంటాను. సో ఇక్కడ దాని గురించి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఒకవేళ కావాలనుకుంటే నిన్నటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే వెళ్ళి చూడండి అందులోనే. సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. సో అయితే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అయిపోతాం కదా, ఇది స్టాప్ లాస్ ఇచ్చేచ్చు కదా అంటే, ఎస్ అలాగే అనుకున్నాను, ఇలాగే స్టాప్ లాస్ ఇచ్చేద్దాం అనుకున్నాను. బట్ కొద్దిగా పెద్ద పాయింట్స్ వచ్చాయి కదా అని చెప్పేసి కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే పెద్ద పాయింట్స్ అంటే 46 అన్నది పాయింట్స్ అన్నది లైక్ ఏంటంటే ప్రెసెంట్ మార్కెట్ కండిషన్స్లో చిన్నదే. ఓకే, 46 like 50 అంత పాయింట్స్ వచ్చాయి. ప్రెసెంట్ విక్స్ ఉన్న కండిషన్లో ఏంటంటే చిన్న స్టాప్ లాస్ అంటే ప్రెసెంట్ విక్స్తో పోల్చుకుంటే. ఓకే, బట్ స్టిల్ ఎందుకో ఇవ్వలేదు అక్కడ, నేను కొద్దిగా ఆగానమాట. ఓకే, సో ఆ కన్ఫర్మేషన్ ఉంది కదా. తర్వాత ఏం జరిగిందంటే, ఓకే ఇక్కడ నుంచి నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తుంటే
చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కదా, అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏరియా టచ్ చేసింది వైట్. ఓకే, అప్పుడు మరలా చూసుకుంటే ఇది అప్ సైడ్ ట్రావెల్ అవుతున్నట్టే కదా, ఇది అంటే దాన్ని టచ్ చేసి ఇంటీరియర్గా మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నట్టే కదా. సో ఇంటీరియర్గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇండ్యూస్మెంట్, మళ్ళా ఇండ్యూస్మెంట్ బ్రేక్ అవుతుంది స్ట్రక్చర్. సో ఇది ఇంటీరియర్గా బ్రేక్ అవుతుంది స్ట్రక్చర్ అనమాట. సో ఇంటీరియర్గా కూడా మనం ట్రేడ్ చేస్తేనే మనకి ఎంట్రీస్ అనేవి దొరుకుతాయి, లేకపోతే మనకు అంత ఈజీగా ట్రేడ్స్ అనేవి దొరకమాట. ఓకే, సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో అంత ఈజీగా ట్రేడ్స్ అనేవి దొరకవు. సో ఓకే, ఇంటీరియర్గా మనకి ఇది దొరికింది. సో మన ఆర్డర్ బ్లాక్ ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇది, కాకపోతే ఇంటీరియర్గా కూడా మనకి ఇండ్యూస్మెంట్ అయింది కదా, ఇది కూడా ఆర్డర్ బ్లాక్ అవుతుంది. బట్ స్టాప్ లాస్ మనం చిన్నది ఇది వచ్చింది కదా అని చెప్పేసి మనం ఇది ఇచ్చేస్తే ఇది ఫ్లాప్ అయిపోతుంది. అలా ఎప్పుడు స్టాప్ లాస్ అవ్వకూడదు. మనం ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా, సో ఈ ఏరియా దగ్గర ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ ఇదంతా ఇవ్వాలన్నమాట. ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ వరకు ఇస్తే మనం సేఫ్ అవుతాం, లేదంటే ఫట్ అయిపోతుంది ఇక్కడ. లైక్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది పోతుంది, ఇంకా మనం ఎంట్రీ అవ్వవు, టార్గెట్ తర్వాత ఇచ్చేసింది. సో అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ఎంట్రీకి కూడా చాలా స్లైట్గా అనేది స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. బట్ నేను ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత ఏమైందంటే, ఓకే ఆప్షన్స్లోని చార్ట్కి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. టైం మీరు అబ్జర్వ్ చేస్తే కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. ఇది కొట్టే టైంకి నాకు ఏంటంటే ప్రాఫిట్ నెగిటివ్లో చూపిస్తుంది. అప్పటికే ఏంటంటే లైక్ ఇక్కడ డీప్కి వచ్చింది కదా, మనం ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అయిపోతాం. డీప్కి వచ్చింది కదా, డీప్కి వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ ఆర్డర్ పెట్టేస్తాం. డీప్కి వచ్చిన తర్వాత కొద్ది నెగిటివ్ చూపిస్తుంది. నెగిటివ్కి వెళ్తుంటే స్టాప్ లాస్ కొట్టేస్తుంది అనుకున్నాను. యాక్చువల్ చెప్పాలంటే స్టాప్ లాస్ కొట్టేస్తాను అనుకున్నాను. బట్ స్టిల్ లైక్ ఏంటంటే మళ్ళీ బ్యాక్ అయిపోతుంది అనమాట. ఏదైతే లాస్ ఉందో తగ్గిపోతుంది. లాస్ తగ్గిపోతుంటే ఓకే ఈ జోన్లోనే ఉన్నదేమో ఇంకా అని చెప్పేసి కన్సిడర్ అయ్యి తర్వాత చూస్తుంటే వెనలగా ప్రాఫిట్లు వచ్చింది. కానీ ఈ లోపు చూస్తే నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. ట్రేడ్లో ఉన్నప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నా లక్ అంతే, ఏం లేదు, బేస్డ్ ఆన్ లక్. ఇది యాక్చువల్ చెప్పాలంటే స్టాప్ లాస్ లైక్ ఇది హిట్ అయితే జనరల్గా వచ్చేస్తాను. ఓకే, జనరల్గా వచ్చేస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆప్షన్స్లో ఎంత స్ట్రిక్ట్గా ఉండాలా అంటే స్ట్రిక్ట్గా ఉండాలి. చాలామంది ఏంటంటే బఫర్ పెట్టుకుంటారు. నేను ఆప్షన్స్లో మాత్రం బఫర్ ఇవ్వను. ఏ ఈక్విటీ ఫారెక్స్లో అయితే బఫర్ అయితే ఇచ్చుకోవచ్చు, కానీ ఇందులో ఏంటంటే ఎంత తక్కువ స్టాప్ లాస్ ఇస్తే అంత మంచిది అనమాట. సో ఈరోజు కొద్ది లక్ ట్రేడ్. ఓకే, సో నో ప్రాబ్లం. ఇలా అంటే కనిపించలేదు అనమాట నాకు ఆ టైంలోనే. సో చాలా మైన్యూట్ స్టాప్ లాస్. ఓకే, మైన్యూట్ అంటే మైన్యూట్ స్టాప్ లాస్ అనమాట. ఓకే, ఆ విధంగా లైక్ సేవ్ అయిపోయినా సరే ఓకే, ఈ అప్పుడప్పుడు అవుతుంటాయి. జనరల్గా ఏంటంటే అది అప్పుడప్పుడు అవుతుంటాయి. సో ఇది కూడా ఒక ట్రెండ్ లైన్లా ఫామ్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది. సో దాని టార్గెట్ కూడా ఎక్కువ పెట్టుకోలేదు, బికాజ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడ్ కదా. సో అందుకే ఇక్కడ వరకు ట్రెండ్ లైన్ టార్గెట్ పెట్టుకున్నాను. ఈ హై దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఓకే ఫైన్. అయితే ఓవరాల్ టార్గెట్ అనేది ఈరోజు డే హై ఉంది చూడండి, ఆ డే హై వరకు పెట్టేసుకోవచ్చు మనం. బట్ స్టిల్ అది ఏ టైంకి ఎంట్రీ అచీవ్ అయింది? 3 o'clock అచీవ్ అయింది. మన ఫస్ట్ టార్గెట్ అచీవ్ అవ్వడానికే 1:30 అయిపోయింది. లైక్ 2:30 అయిపోయింది. సో అయితే మీరు ఈ ప్రాబిలిటీలో కూడా ఆలోచించాలి. మన ఓవరాల్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవుదాం అని చెప్పేసుకొని మనం ఉంటే ఈ రిట్రేస్మెంట్లో మనకు వచ్చిన మనీ అంతా కోల్పోతుంది. ఓకే, సో టైం కూడా అయిపోతుంది. టైం 3 అయిపోతుంది. టైం 3 తర్వాత నేను ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకొని అదే సేమ్ టైం ఏ ఎంట్రీ ఉన్నా సరే లాస్ ఆర్ ప్రాఫిట్ ఏదైనా ఎగ్జిట్ అయిపోతాను. సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి అందుకే ఇంకా అదగో లైక్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ఎంట్రీ కదా, చిన్న రిస్క్ లైక్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ఎంట్రీ. సో అందుకే ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఫస్ట్ లైక్ ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోయాను. సో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1:4 అలా వచ్చినట్టుంది. చూద్దాం ఒకసారి. ఓకే, సో ఓకే, సో అప్రాక్సిమేట్లీ 1:4 అలా వచ్చిందన్నమాట. చిన్నదే అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ లైక్ పాయింట్స్ ప్రకారం చూసుకుంటే లైక్ ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టే మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఒక 159 పాయింట్స్ అలా వచ్చాయన్నమాట. సో స్టిల్ లైక్ ఏంటంటే చిన్నదైనా మంచిది. లైక్ అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రెండ్లో కూడా మనం ఎలా క్యాప్చర్ చేసామో చూడండి. లైక్ ఏంటంటే గుడ్డిగా మనం వెళ్ళిపోలేదు. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాం అనాలిసిస్. ఇక్కడ నుండి స్టార్ట్ మంత్లీ టైం ఫ్రేమ్లోది టచ్ చేసి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసి మళ్ళీ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చూసి ఇంటీరియర్గా లైక్ ఇండ్యూస్మెంట్ తీసుకున్న తర్వాత ఎంత అనాలిసిస్, అట్ ద సేమ్ టైం ట్రెండ్ లైన్ ఫామ్ అయిన తర్వాత ఇంత అనాలిసిస్ తీసుకుని ఒక ఎంట్రీ తీసుకున్నాం. మీరు ఆలోచించండి, మనం ఒక ఎంట్రీ తీసుకుంటే ఏది బ్లైండ్గా ఎంట్రీ తీసేసుకోవట్లేదు, చాలా అనాలిసిస్ డెప్త్ అనాలిసిస్ చేసి ఎంట్రీ తీసుకుంటున్నాం. సో మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో అది ఓకే. ఈ రోజు ఎంట్రీ చూసుకుంటే ఇదే ఉంది. ఇంకా లైక్ ఇది ఒక్క ఎంట్రీ వచ్చింది బికాజ్ మార్కెట్ అనేది టోటల్ కన్సాలిడేటర్లో ఉండిపోయింది. సో ఓకే, రేపటి మార్కెట్లో ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు 8 o'clockకి పోస్ట్ చేస్తాను కదా వీడియో, అందులో టోటల్గా డిస్క్రైబ్ చేస్తాను అనమాట. మనకి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మంచిగా ఉంటుంది. ఈరోజు 8 o'clock ప్రీ మార్కెట్ మాత్రం మిస్ అవ్వకండి ఆ వీడియో. ఓకే, సో అది మాట ఈరోజు ఎంట్రీ చూసుకుంటే. అట్ ద సేమ్ టైం
మీకు కనుక ఈరోజు చెప్పిన కాన్సెప్ట్లో కానీ ఏదైనా డౌట్ ఉన్నా అర్థం కాకపోయింటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీరు నాకు ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పెడుతున్న ప్రీ మార్కెట్ కానీ లేకపోతే ప్రతిరోజు ఈ టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఏవైనా అది ఏంటంటే యూస్ఫుల్ అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. చూసుకుంటే మిగతా వాళ్ళలాగా నేను ఏంటంటే ఆర్డర్ బ్లాక్స్ ఆర్డర్ ఫ్లోస్ డెఫినేషన్స్ చెప్పట్లేదు ఇక్కడ. సో ప్రతిరోజు మార్కెట్లో అది ఎలా అప్లై అవుతుంది, ప్రతిరోజు అన్ని చార్ట్స్ చెప్పకపోయినా ఏదో ఒక చార్ట్లో కంటిన్యూటీగా ప్రతిరోజు మీకు ఆర్డర్ బ్లాక్స్ ఆర్డర్ ఫ్లోస్ అదే ఆర్డర్ బ్లాక్స్ ఎంట్రీస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది ప్రతిరోజు మీకు అది అంటే దానికి లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది మీకు యూస్ఫుల్ అవుతుందో లేదో నాకు తెలియట్లేదు. సో కామెంట్ సెక్షన్లో అసలు మెన్షన్ చేయండి. సో మీకు అది యూస్ఫుల్ అవుతుందంటే దాన్ని ఇంకా మళ్ళీ అన్లాక్ చేద్దాం. సో కాన్సెప్ట్ ఇంకా ఏంటంటే డెప్త్లోకి వెళ్దాం. ఓకే, సో అది మాట. సో అదేవిధంగా మీకు ఈరోజు చెప్పిన మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, ఈరోజు నైట్ 8 o'clock ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, టేక్ కేర్, బాయ్.